పేరు లక్ష్మి, మాది మండపల్లి గ్రామం. మా ఆయన పేరు మహేష్. నాకు ఒక పాప ఒక బాబు. మా ఆయన దేశం పోబట్టి 3 ఏళ్ళు అవుతుంది. అనుకోకుండా డ్యూటీకి వెళ్ళంగా వెనకకెళ్ళి లారీ వచ్చి ఢీకొట్టడం వలన మా బాబాయ్కి 2 కాళ్ళు విరగడం జరిగింది. ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, పక్క ఊరోళ్ళు. వాళ్ళకు ఫోన్ చేసి మా ఆయనకు ఎట్లా మాకు అర్థం కాలేదు, యాక్సిడెంట్ అయిందని వరకు అలా ఏమని చెప్పి మొత్తం 9-10 మంది చనిపోయారు, మీ ఆయన ఒక్కడే బతికిందని చెప్పింది మాకు. ఇక మేము చాలా భయపడ్డాం. అసలు మా ఆయన కూడా ఎట్లున్నాను. ఇక మాకు డైరెక్ట్ 2 కాళ్ళు ఇరిగిపోయినాయి, మొత్తం నడిమిరిగిపోయింది, మా ఆయన మొత్తం లేవలేడు అని చెప్పారు మాకు. మళ్ళీ ఇక మేము మా ఊరు సర్పంచ్ వాళ్ళని ఇట్లా కలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కలిస్తే వాళ్ళు కేటీఆర్ సార్ని మా ఇంటికి తీసుకొచ్చి మాట్లాడిపిస్తే మా ఆయన కూడా వీడియో కాల్ మాట్లాడిండు. హాస్పిటల్ వివరాలు ఇవ్వు, నేనేం చేస్తాను అంటే మన వాళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి ఇక్కడ తీసుకొస్తాను. అదే మాట ప్రకారం కూడా మా ఆయన దేశం నుంచి వెళ్ళి ఈరోజు తీసుకొస్తుండు. మేము అసలు చూస్తామని అనుకోలేదు మా ఆయనను. కేటీఆర్ సార్ దయ వల్ల మా ఆయనను ఇక్కడికి తీసుకొస్తారు. ఈరోజు మీ వల్లనే దేశంకి వెళ్ళి ఇంటికి వస్తారు సార్. ఇక్కడికి వచ్చినాక కూడా దవాఖాన ఖర్చు పెట్టుకొని మా ఆయన జర లేపండి సార్. మాకు గుంట జాగలేదు, ఏం లేదు. నా పిల్లలు చిన్నోళ్ళు సార్, జర మీరే చూడాలి. ధన్యవాదాలు సార్ మీకు. కేటీఆర్ మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు.